నా కన్నబిడ్డ ఎలా చూస్తుందో, ఎలా నడుస్తుందో అన్నీ అన్నీ తెలుసు. అను నీ బిడ్డను రుజు చూపి. ఇప్పుడు నేనేం చేయాలి? గెట్లా సోచాయించాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎవడి కాడు ఉండాలి? గిన్నేళ్లు నన్ను సాకి గింతదాని చేసిన అమ్మ, గుండెల్లో పెట్టుకుని పెంచుతారా బిడ్డ అంటున్న తండ్రి, ఎవడి కాడు ఉండాలి? ఎవరి గురించి సోచాయించాలి? అప్పుడే నీ కూతుర్ని కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. కంటి ముందు సాగుతున్న కథ నీ కూతుర్ని నీ చేతులతోనే పంపిస్తావు. గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి, కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. ఏం బిడ్డా, ఏంది గిట్లొచ్చినావు? ఇంకా పండలే? ఏంది గట్ల చూడబడితివి? ఓ, మీ నాయన వచ్చిండు కదా, రేపు పొద్దుగాల పోవాలేమో కదా. ఈ ముసలిదేంది చీర సారే గురించి సోన్ చేయించక గెట్ల ఆడబట్ట అని ఆలోచిస్తున్నావు కదా. ఈ పాగలదానికి ఏం చేయాలో అర్థం అవుతలే బిడ్డ. నీకు పెండ్లైనాక అత్తారింటికి కాపురానికి పంపినప్పుడు ఏం చేయాలా అని సోన్ చేయించిన గదే యాదుంది. కానీ ఇప్పుడు నువ్వు పోయేది అత్తారిల్లు కాదు గదే, పుట్టిల్లు. పుట్టింటి నుంచి పుట్టింటికి పోవడుతివి. గిట్ల పోయేటప్పుడు ఏం చెయ్యాలో గీ పెద్దోళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పకపోయే బద్మాషగాళ్ళు. ఆ బిడ్డ మళ్ళా యాదుంటుందో ఉండదోనే జరని బంగారు గొలుసు తీసి పెట్టుకో. మొన్న కుట్టించిన లంగా పోని ఘటాయిలంతనా ఇంకో జతుంది, గది కూడా తీసుకో. పాగలదాన్ని అయినా ఇవన్నీ నీకెందుకు బిడ్డ? గడ మీ ఇంట్లో మస్తు మస్తు బట్టలుంటాయి, జరీ బట్టలు పట్టు బట్టలు ఉంటాయి. ఇవన్నీ గా ఇంట్లో నౌకర్లేస్తారు. వద్దు వద్దు బిడ్డ, తీసుకోపోవద్దు. అవు ఇంతకి నీకు తిననీకి ఏం చేయాలని?
ఇంట్లో నెయ్యి కాదు, కాంసే కం నూనె కూడా లేకపోయే. పక్కింటి పార్వతక్కని అడుగుదామనుకుని కూడా యాద్ మర్చిన. ఎన్ని దినాల సంధి గిది కావాలే గిది తింటా అని ఎన్నడూ నీ నోటితో అడగలేదు. ఏది పెడితే గత్తిని పెరిగినవు. గొప్పింటి బిడ్డమని తెలవక నీకు గంజి నీళ్లు కూడా పోసిన. ఇప్పుడైనా ఏం కావాలో చెప్పు బిడ్డ, నాకున్న దాంట్లో మంచిగా వండి పెడతా. ఏందే ముసలి లొల్లి? మీ నాయన వచ్చిండు కదా బిడ్డ, రేపు పొద్దుగాల నువ్వు ఆయనతోని పోతావు కదా అని ఎవరు చెప్పిండ్రే? నేను గిట్లా చెప్పినేనా? బోల్. కన్న తండ్రి కదా బిడ్డ, ఆయన కడ మస్తు పైసలున్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి, నౌకర్లున్నారు, కార్లున్నాయి. ప్రేమ ఉంటదానే? గీ ప్రేమ ఉంటదానే? బిడ్డ బిడ్డ కృష్ణుని తల్లి ఎవరంటే పెంచిన యశోద పేరు చెప్తారు గాని కన్న తల్లి దేవకి పేరు చెప్తారానే? అచ్చా గిది చెప్పు ముసలి, నేను పోతే నువ్వు బతుకుతావానే? మరి నువ్వు సస్తే నేనెట్లా బతుకుతా ముసలి? బోల్. నేను పోను ముసలి, నిన్నుగా బిడ్డల్ని వదిలేసి నేను పోను, పోలేనే ముసలి. బిడ్డ నువ్వు నా బిడ్డవేదే, నా బంగారు బిడ్డవి, నా మైసమ్మ తల్లివి. ఏ నేను అడిగిపోతారా పాగలగల్లారా? నువ్వు సూపర్ అక్క. ఇక లేవండి మావయ్య, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇంటికి. ఇంకా మీ అమ్మాయి మీతో పాటు వస్తుందన్న నమ్మకం ఉందా మీకు? రాదు. అను మీతో వచ్చే ప్రసక్తే లేదు. తన మెంటాలిటీ అబ్జర్వ్ చేశారా? అమ్మో మహామొండి. ఆ ముసలావిడిని వదిలి, ఆ పిల్లల్ని వదిలి అను మీతో పాటు రావడం కల్లా. అనవసరంగా ఇక్కడ కూర్చుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనం వెళ్ళిపోదాం.
కావాలంటే ఇంకోసారి వచ్చి ట్రై చేద్దాం. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు తను రాదు. వెళదాం పదండి మావయ్య. రేయ్, రానని మారం చేసే పిల్లల్ని వదిలి తల్లి వెళ్ళిపోతుందా? అను రానని అంటుంది, అనాలి. ఆ పెద్దవిడితో పెనవేసుకున్న బంధం అలాంటిది. అలాంటి తల్లిని వదిలి, ఆ తల్లి ప్రేమను వదిలి పిలిచిన వెంటనే నా వెంట వచ్చేస్తే నాను క్యారెక్టర్లెస్ మనిషి అయిపోదు? మరి రాదని మీకే తెలిసినప్పుడు ఇంకా ఇక్కడే ఈ క్లైమేట్లో ఈ చలి దోమల మధ్య ఇక్కడే ఉంటానడంలో అర్థం ఏంటి మావయ్య? రాములమ్మను వదులు రానని చెప్పి అను తనేంటో తన ప్రేమ ఏంటో అసలు తన క్యారెక్టర్ ఏంటో నిరూపించుకుంది. మరి నేను నిరూపించుకోవాలి కదరా? మావయ్య, నీ కూతురు నువ్వు అనుకున్నంత సాఫ్ట్ కాదు. మొండిఘటం, రౌడీ పిల్ల. కనిపించిన ప్రతిసారి నన్ను చీరేసి, ఆరేసి, మడతేసి ఇస్త్రీ చేసేసింది. అబ్బో, దేవాంతకురాలు. తను నొప్పించడం నీ తరం కాదు మావయ్య. పోదాం పదండి. కావాలంటే మరో 4 సార్లు వద్దాం. తండ్రి విలువ, తండ్రి ప్రేమ విలువ తెలిసొచ్చే రోజొస్తే తనే పదండి నాన్న పోదాం అంటుంది. నా మాట విని కదలండి. అరే, నేను రానరా అంటే వినవే? అసలు నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నువ్వు ఉంటే నీ మీద కోపంతోనో, నాకో మనిషి తోడున్నాను నెపంతోనో రావడానికి నెగ్లెక్ట్ చేస్తుంది. నువ్వు వెళ్ళరా. అవసరమైతే కాల్ చేస్తానుగా. మావయ్య, ఇలాంటి చోట ఇలా ఒంటరిగా ఉంటావా? నీకేదైనా అయితే నిన్ను చూసేదెవరు? నా బిడ్డ చూస్తుందిరా. రేయ్, నేనెవరో ఏంటో తెలియని టైంలోనే గుండె నొప్పితో రోడ్డు మీద అనాథలా పడి ఉంటే తన పని వదిలేసి నాకు టాబ్లెట్ వేసి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా నా బంగారు తల్లి. అంత మంచి మనసురా తనది. అలాంటిది నేను సొంత తండ్రిని తెలిసాక నాకేదన్నా అయితే చూస్తూ ఊరుకుంటుందా? ఇలా నన్ను గాలికి వదిలేస్తుందా? ఒక్క విషయం ఆలోచించు. ఈ ఇంట్లో ఉన్న 5 అనాథలే, కానీ ఒకే కుటుంబంలా ఉన్నారు. అసలు వాళ్ళ అనాథలని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోరు. అలాంటి ఆలయంలో ఉంటున్నానరా. నాకేంటి భయం? నాకేం కాదు. నిజానికి నేను ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నాను. నాకిప్పుడు ఏ జబ్బు లేదు. నా బిడ్డ ఉండగా నన్ను ఏ జబ్బు ఏమీ చేయలేదు. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నువ్వు బయలుదేరు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే మావయ్య. కానీ ఇలా వెళ్ళరా. మాట ఇవ్వండి డాడీ. చివ్వలేనమ్మా. నా బిడ్డ దగ్గర లేకపోతే నేను బతకలేనమ్మా. నా కూతుర్ని చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండలేను. ఏ మొద్దు,
నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి, ఇక్కడ కూడా ఒంటరిగా కూర్చోడానికి కాదు. అయ్యో అలా ఏం లేదు దినా, ఇదిగో ఇక్కడున్న మ్యాగజైన్ చదువుతున్నా. అచ్చా, కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అంత ఏడిపించిన కథ ఏంటమ్మా అందులో? ఏంటి దీపు ఇది? ఎందుకంత బాధపడుతున్నా? ఏమైంది ఇప్పుడు? నాన్నని ఎంత ప్రేమించానో తెలుసా వదినా? ఆయన ఉన్నారు కదా, నా కన్న తండ్రి సంతోష్ శాశ్వతంగా రాకపోయినా పర్వాలేదనుకున్నా. అమ్మని నాన్నని అందరినీ ఆయనలోనే చూసుకున్నాను. అంత ప్రేమించి నన్ను కాదని తన కూతురు దగ్గరికి వెళ్ళారు చూడు, అంటే నా ప్రేమను ఆయన ఎంత మాత్రమూ ఫీల్ అవ్వలేదనే కదా అర్థం. అలా ఎందుకు అనుకుంటావు దీపు? పుట్టిన 19 ఏళ్లకు గాని సూర్యమావయ్యకి తన కూతురు గురించి తెలియలేదు. కూతురుందని తెలిసిన 2 నెలలకు గాని ఆ కూతురు కంటికి కనిపించలేదు. కంటికి కనిపించినా ఒంటికి స్పృహ లేదు. ఇంత జరిగాక ఆ కూతురు ఉన్న చోటు తెలిసి వెళ్ళాలనుకుంటే నువ్వు పంపించలేదు. ఇంకా ఆయన ఎంత ఫీల్ అవుతారో నువ్వే ఆలోచించు. అంటే నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించటం, నాన్న నుంచి నాకు దక్కాల్సిన ప్రేమ గురించి ఆలోచించటం తప్ప? తప్పన అండం లేదు దీపు. ఒక్కసారి ఆయన వైపు నుంచి ఆలోచించి చూడు. మావయ్య తపనలోనూ అర్థం ఉంది అని నీకే అనిపిస్తుంది. అనూహ్యం తీసుకొస్తానన్నారు కదా మావయ్య, చూద్దాం ఏం జరగబోతోందో. ఇప్పుడే దాని గురించి ఆలోచించి టెన్షన్ పడటం ఎందుకు? వెళ్ళు, వెళ్ళి పడుకో. పద పద దీపు. వెళ్ళు, పడుకో దీపు, పడుకో.
నువ్వు లోపలికి ఎందుకు వచ్చా? పిన్ని, ఇదంతా నీకు తెలుసు, మొత్తం తెలుసు.